చూస్తుంటే పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకరంగా మారినట్టుగా అర్థమవుతోంది. ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకునేందుకు ఇరాన్ వేస్తున్న ఎత్తులను అమెరికా చిత్తు చేస్తోంది. హార్మూజ్ జలసంధి సమీపంలో మైన్లను అమర్చేందుకు సిద్ధంగా ఉన్న 16 ఇరాన్ నౌకలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. అటు లెబనన్లో మానవతా సంక్షోభం ముదురుతుండగా, ఇటు ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ యుద్ధ గమనాన్ని మార్చే తాజా పరిణామాలపై సాక్షి అందిస్తున్న స్పెషల్ స్టోరీ. వాచ్ దిస్. పశ్చిమాసియాలో మంటలు ఆరడం లేదు. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అమెరికా మిలిటరీ అడ్డుకుంది. మంగళవారం సాయంత్రం జరిపిన మెరుపు దాడిలో సముద్రంలో మైన్లను అమర్చేందుకు సిద్ధంగా ఉన్న 16 ఇరాన్ నౌకలను అమెరికా సెంట్రల్ కమాండ్ ధ్వంసం చేసింది. చమురు సరఫరాను ఆపాలని చూస్తే 20 రెట్లు బలంగా దాడి చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. అటు వైట్ హౌస్ కూడా ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిలుపుతో ఇరాన్ రాజధాని టెహ్రాన్పై దాడులు తీవ్రమయ్యాయి. ఇరాన్ ప్రజలు ప్రస్తుత పాలనను కూలదొయ్యాలని ఆయన కోరారు. నివాసాలు, పాఠశాలలు అనే తేడా లేకుండా దాడులు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు లెబనాన్లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇజ్రాయెల్ బాంబు దాడుల ధాటికి దాదాపు 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఒక్క రోజులోనే 1,00,000 మందికి పైగా వీధిన పడ్డారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. స్కూళ్లు, పార్కులతో పాటు ఫుట్పాత్లపైనే జనం తలదాచుకుంటున్నారు. యుద్ధం మొదలై 12 రోజులు గడుస్తున్నా ఇరు పక్షాల మధ్య ఎలాంటి శాంతి చర్చలు లేవు. పైగా ఇజ్రాయెల్ ఇరాన్పై మరో విడత భారీ దాడులకు సిద్ధమైంది. ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం చూస్తుండగానే ప్రపంచ వినాశనానికి దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ఇరాన్, లెబనాన్తో కలిపి 1800 మందికి పైగా మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు సైతం దెబ్బతిన్నాయి. మరోవైపు వైట్ హౌస్ నుండి వస్తున్న పరస్పర విరుద్ధ ప్రకటనలు గందరగోళాన్ని పెంచుతున్నాయి. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా పట్టుబడుతుండగా, ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది. ఈ మొండితనం మరింత ప్రాణ నష్టానికి, ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది. ఆయుధాల మోతతో పసి ప్రాణాలు బలవుతున్నాయి. శాంతి చర్చలకు ఆస్కారం లేని ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు మౌనం వీడాల్సిన సమయం వచ్చింది.